ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ను మట్టి కరిపించిన టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ముఖ్యంగా టోర్నీలో భారత్ పాక్ తలపడిన 3 మ్యాచ్ల్లోనూ టీమిండియా గెలుపొందడంపై 140 కోట్ల భారతీయులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. అన్నిటికంటే ఫైనల్లో ఇక మన పని అయిపోయినట్టు అనుకున్న మ్యాచ్ను తెలుగు తేజం తిలక్ వర్మ ఓపిగ్గా గెలిపించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఉప్పొంగిపోతున్నారు. ఆదివారం రాత్రి ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాక్ను మట్టి కరిపించింది. స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ 53 బాల్స్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 20 రన్స్కే 3 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. టోర్నీ ఆశాంతం రాణించిన అభిషేక్ శర్మ, గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లు చేతులెత్తేసిన సమయంలో సంజు శాంసన్, శివన్ దూబేల సాయంతో తిలక్ వర్మ టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు. ఈ సందర్భంగా పాక్ ఫాస్ట్ బౌలర్ రవూఫ్ను నెటిజన్స్ ఆడుకుంటున్నారు. తొలి మ్యాచ్లో రవూఫ్ లాంగాన్లో ఫీల్డింగ్లో ఉండగా ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అంటూ ఆట పట్టించారు. దీంతో రెచ్చిపోయిన రవూఫ్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా 6 ఫైటర్ జట్లను కూల్చేశామన్నట్లు సంజ్ఞలు చేశాడు. దీంతో అప్పట్నుంచి రవూఫ్ను ప్రేక్షకులు వెంటాడుతున్నారు. 2023 టీ20 వరల్డ్ కప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయే మ్యాచ్ను కోహ్లీ గెలిపించాడు. 150 కిలోమీటర్ల వేగంతో రవూఫ్ వేసిన 19 ఓవర్లలో కోహ్లీ 2 సిక్స్లు బాది మ్యాచ్లను పాక్ చేతుల్లోంచి తీసేసుకున్నాడు. అప్పట్నుంచి ఆడియన్స్కు రవూఫ్ను చూస్తే కోహ్లీయే గుర్తొస్తాడు. అందుకే ఈ టోర్నీలో కూడా ఇండియన్ ప్రేక్షకులు మైదానంలో రవూఫ్ను చూడగానే కోహ్లీ కోహ్లీ అని అరిచారు. దీంతో రవూఫ్ వివాదాస్పద సంజ్ఞలు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. అందుకే ఫైనల్లో రవూఫ్ను బౌల్ చేసిన బుమ్రా కూడా అతను చేసినట్టే చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. అటు కోహ్లీ బాధ్యతను తీసుకున్న తిలక్ ఈసారి 20వ ఓవర్ వేసిన రవూఫ్కు సినిమా చూపించాడు. 6 బాల్స్లో 10 పరుగులు చేయాల్సిండగా రవూఫ్ తొలి బంతినే తిలక్ స్టాండ్స్లోకి పంపించాడు. రెండో బాల్కు సింగిల్ తీసి రింకుకు ఇవ్వగా అతను 4 కొట్టి లాంఛనాన్ని ముగించాడు. దీంతో సోషల్ మీడియాలో నిన్నటి వరకు కోహ్లీ ఒక్కడే మొగుడు, ఇకపై తిలక్ కూడా అంటూ కామెంట్లు పెడుతూ హోరెత్తిస్తున్నారు. పూర్తి వీడియో కోసం కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.